నుంచి నువ్వు ఆత్మహత్య చేసుకున్న లక్ష్మీకాంత్ అనే వ్యక్తి నువ్వు పోయి చూసావా? ఒక ఆత్మహత్య నువ్వు ఇవ్వని ఏకవచనం వద్దులేండి. నేను గారు అని మాట్లాడినప్పుడు నువ్వు పట్టుకొని బెట్టింగ్ మీ పార్టీ సంస్కారం అట్లా ఉందేమో, మీ పార్టీ సంస్కారం అట్లా ఉందేమో. అవును, మీ పార్టీ సంస్కృతి బాగా ఉత్తమంగా నేను ఇక్కడ గారు అని మాట్లాడుతున్నా, నువ్వు గంజాయి బ్యాచ్. అవును, గంజాయి బ్యాచ్ కలవలేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా? దేశం మొత్తం అంతా తెలియదా? తెనాలి వెళ్ళి గంజాయి బ్యాచ్ కలవలేదా? ఆ మాట ఒప్పుకోవా? వాళ్ళ దగ్గర సెక్షన్తో సహా ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది ప్రతి ఒక్కటి తెలుసు. సురేష్ గారు ఇంటరప్ట్ చేస్తా అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను కూడా ఇంటరప్ట్ చేస్తూ ఉంటాను సార్. మీరు మాట్లాడినప్పుడు మేము అడ్రాలా, మీరు మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మేము క్వశ్చన్ సేపు అరగంట మాట్లాడితే నేను నా పాటికి నేను ఉన్నాను. వాళ్ళు పనికి మాలిన ఆరోపణలు చేసుకుంటూ కూర్చుంటే పనికి మాలిన ఆరోపణలు కాదు, విచారణలో మరణించారని అలాగే కాస్తా. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు హత్య చేశారంట, మీరు ఒప్పుకుంటారా? వై నాట్ 175 ఆయన మాట్లాడండి. ఓకే, మీరు మాట్లాడండి సార్. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, వీళ్ళు ఆరోపణలు ఒక వ్యక్తుల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో ఈ జనసేన తెలుగుదేశం ఎంత దిగజారుడు మాటలు మాట్లాడతారంటే అంత ఘోరమైన మాటలు. ఇంతకుముందు నిన్న సభలో ఒక వ్యక్తి చనిపోయాడు, వీళ్ళేం పట్టించుకోలేదన్నారు. నిన్న పార్టీ నుంచి నష్టపరిహారం 10 లక్షల రూపాయలు పార్టీ నాయకులు వెళ్లి అతని కుటుంబ సభ్యులకి పరామర్శించి పార్టీ నుంచి సహాయం అందించడం జరిగింది. కొన్ని అనుకోని దుర్ఘటనలు జరుగుతాయి. కాకినాడలో పవన్ కళ్యాణ్ ఒక సభ పెట్టాడు, ప్రత్యేక హోదా సాధిస్తానని. ఎంపీలు కారం పూసుకొని ఒంటికని మాట్లాడిన సభలో 2 అభిమానులు కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. 2 అభిమానులు కరెంట్ షాక్ కొట్టి చనిపోతే ఈయన సభ కంటిన్యూ చేసి అభిమానులు చనిపోతే కాకినాడలో నీకు తెలియదేమో, అప్పుడు ఉన్నావా లేదా నువ్వు? మీకు ఇంకా సగం తెలియదేమో, మీకు సగమే తెలిసేమో. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి వెళ్ళి పిల్లల పోషణ దగ్గర నుంచి కుటుంబం మొత్తం బాధ్యతకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఆ విషయం మీకు ఇంకా పూర్తి తెలియదేమో. ఏం ప్రత్యక్ష సాక్షి? మేము పక్కన ఉన్నాం ఆ టైంలో, మేము పక్కన ఉన్నాం ఆ టైంలో. మళ్ళీ మాట్లాడుతున్నావు, మళ్ళీ మీరు లేనిపోయిన ఆరోపణలు చేయబోకండి, అబద్ధాలు. ఆయన కంప్లీట్ చేయండి, మీరు మాట్లాడినప్పుడు ఆయన చిన్న విషయం చెప్తానండి. మీరు 30 కోట్లు కాదు, సురేష్ ఒక పోలీస్ అధికారి కాదు, మీరు కన్ఫర్మ్ చేయకూడదు అసాంఘిక శక్తులని, మీరు గంజాయి బ్యాచ్ అని సమాధానం చెప్పండి. ఆయన మాట్లాడుతున్నారు కదా, దీనికి సమాధానం చెప్పండి. రప్ప నరుకుతారా? ఎవరన్నా ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఉన్నవాడు ఎవరైనా కానీ మంచి చేస్తామంటాడు, లేదంటే అభివృద్ధి చేస్తానంటాడు. అంతేగాని రప్ప నరుకుతా ఉంటారా, చెక్కేస్తామంటారా? ఇదేనా ఉంది సంస్కృతి? ఆగండి, ఆయన మాట్లాడండి. 2 అంశాలకు చెప్పండి, 2 అంశాలకు సమాధానం చెప్పండి. ఒకటి, నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ ఆడాడా లేదా? 2, నాగమల్లేశ్వరరావు ఆ ఊరు నుంచి గుంటూరు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు కూటమి నాయకులు వాళ్ళ ఇంటి ముందర వెళ్ళి వీళ్ళు చెప్తున్నారు, పోలింగ్ దగ్గర నుంచి వీళ్ళ అనుకూలమైనటువంటి అధికారులను వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అక్కడ వేసుకొని తద్వారా అక్కడ ఎవరైతే నాగమల్లేశ్వరరావుని ఇబ్బందులకు గురి చేసిన మాట గ్రామం మొత్తం చెప్తోంది. 2వ అంశం, సిఐ రాజేష్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించినటువంటి తీరు కన్న తండ్రికి చెప్పుకున్నటువంటి విధంగా అబద్ధాలు చెప్తాడు ఎవడైనా కొడుకు. తన తండ్రికి సిఐ రాజేష్ నన్ను చేయి చేసుకున్నాడు, సిఐ రాజేష్ నన్ను అనవసరంగా నిర్బంధించి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పి ఒక తండ్రికి కొడుకు అబద్ధం చెప్పుకుంటాడా? ఈ రకమైనటువంటి మాటలు చనిపోయిన మనిషిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే నీచమైన స్థితికి ఈ తెలుగుదేశం జనసేన దిగజారిపోతుందంటే వీళ్ళకి ఆ రకమైన అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నారు వీళ్ళు. అంతే తప్ప నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అతను బెట్టింగ్ ఆడాడా లేదా? దానికి సమాధానం చెప్పండి. బెట్టింగ్ కి అతని ఆత్మహత్యకి సంబంధమే లేనటువంటి విషయము. వీళ్ళు దీన్ని కలిపి మాట్లాడుతున్నారే తప్ప ఈ రోజు అతను కేవలం పోలీసుల వేధింపులు తాళలేకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఇది స్పష్టము. ఇంకా 2 ప్రశ్నలు అండి మీకు, ఇంకా 2 ప్రశ్నలు. సురేష్ గారు, వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఇప్పుడు వీళ్ళిద్దరూ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వేధిస్తున్నారు. ఎందుకు హఠాత్తుగా కులాన్ని ఎందుకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో? అవసరం ఏముంది? నిన్న ఒక లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తిని ఏ రకంగా పోలీసులు పిలిచి మరి కమ్మ కులంలో పుట్టి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా పనిచేస్తున్నావు అని నన్ను మాట్లాడారు అని చెప్పి కూడా అతనే ఆత్మహత్య చేసుకున్నానని చెప్పి సెల్ఫీ వీడియో విడుదల చేయడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే ఏ స్థాయిలో ఈ రకమైనటువంటి ప్రేరేపణలు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోగలుగుతాము. రెండవ అంశము, కేవలం ఆ సామాజిక వర్గంలో ఉండే వాళ్ళు తెలుగుదేశం పార్టీకో లేదంటే చంద్రబాబు నాయుడు గారికో ఊడిగం చేస్తే తప్ప వాళ్ళు సర్వైవ్ కాలేరు అనేటువంటి సిగ్నల్స్ ని సొసైటీలోకి తీసుకెళ్ళాలి. దానికే ఈ రకమైనటువంటి దాడులు తప్ప ఇంకోటి కాదు. కేవలం ఆ యొక్క కులాన్ని చెక్కు చేతుల్లో పెట్టుకోవాలి, ఆ కులానికి ఈయన ఏదో యుగ పురుషుడు ఆది పురుషుడు మాదిరి సమాజంలో చలామణి కావాలి, అందుకు మాత్రమే ఇలాంటి చర్యలు పురిగొల్పుతున్నారు తప్ప మరొకటి అయితే కాదు. ఖచ్చితంగా ఇంకోటి ఎక్కడ కూడా ఈరోజు ప్రజాస్వామ్యంలో వీళ్ళు ఇంకోటి ఈ రోజు ఎవరండి లైన్లో ఉంది? నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని లిఫ్ట్ చేశారు, కొడాలి నాని గారిని ఇంత దాని మీద నిర్ధారించట్లా. వాళ్ళు ఏమో డినై చేస్తున్నారు, అబ్బాయి మేము అరెస్ట్ చేయలేదని. వాళ్ళు అలా అన్నారంటే పోలీసులు అరెస్ట్ చేసే ఉంటారు, లేదా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతూ ఉండవచ్చు. సార్ వీళ్ళు వాళ్ళు అని అయితే లేదు. 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరిని అరెస్టులు చేస్తారు. అదే దాన్ని కన్ఫర్మ్ చేసుకునేయండి అంతే. మీరు 175 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా గత ఎమ్మెల్యేలను ప్రస్తుత సమన్వయకర్తలు చెవిరెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దామండి. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లే